సావిత్రిబాయి పూలే గారు 1831 సంవత్సరం జనవరి 3వ తేదీన మహారాష్ట్ర జిల్లాలోని సతారా జిల్లా నామ్గాం అనేటటువంటి దగ్గర ఈమె జన్మించింది. ఈమె యొక్క తల్లిదండ్రులు తల్లి లక్ష్మి, తండ్రి గారు కండోజీ నెవేషే పాటిల్. అయితే అదేవిధంగా ఈమె స్త్రీల యొక్క పాఠశాలలు నిర్మించి మన యొక్క సమాజంలో మంచి మార్పు రావాలంటే స్త్రీలే ముఖ్యమని తెలిపి పాఠశాలను స్థాపించి మన యొక్క భారతదేశంలోని మొదటి ఉపాధ్యాయురాలిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పుడు ఈమె ఆనాటి మూఢనమ్మకాలు ఉండడం వల్ల 9 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈమెకు జ్యోతిరావు పూలే అనేటటువంటి అతని దగ్గర వివాహం జరిగింది. అంటే ఈమె చిన్న కుగ్రామంలో పుట్టింది. కుగ్రామం అంటే ఎలాంటి సదుపాయాలు లేనటువంటి కుటుంబంలో జన్మించింది. అంతటి చిన్న గ్రామంలో జన్మించి అదేవిధంగా మరియు జ్యోతిరావు పూలే అనేటటువంటి అతన్ని వివాహం చేసుకున్న తర్వాత అతనే ఆమెకు మొదటి గురువు. ఆమెకు విద్యను నేర్పించడం జరుగుతుంది. అంటే ఆనాటి కాలంలో స్త్రీలను చదవనిచ్చేటటువంటి వాళ్ళు కారు. వారికి ఏ విధమైనటువంటి హక్కులు ఉండేటటువంటివి కావు. అలాంటి మూఢనమ్మకాల కాలం. అంటే మూఢనమ్మకాలు అనేటటువంటివి ఎప్పుడైతే మనకు చదువు రాకుండా ఉంటుందో అప్పుడే ఇలాంటివి మన లోపల చేరడం జరుగుతుంది. అందుకోసం ఆమె స్త్రీలు మంచిగా చదువుకోవాలనేటటువంటి ఉద్దేశంతో, మన యొక్క సమాజంలో మంచి మార్పులు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి ఆమె 1852 సంవత్సరంలో మహిళా సేవా మండలి అనేటటువంటి మహిళా సంఘాన్ని స్థాపించడం జరిగింది. అంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, మహిళలు కూడా చదువుకోవాలి. అంటే మహిళలు చదువుకుంటే ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, దేశం కానీ బాగుపడుతుంది అనేటటువంటిది ఆమె యొక్క ఆరాటం. అందుకోసం ఆమె జీవితాంతం కూడా ఎంతో త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతిరావు పూలే 1890 సంవత్సరం నవంబర్ 28న చనిపోవడం జరిగింది. జ్యోతిరావు పూలే అంటే ఆమె యొక్క భర్త. అదేవిధంగా వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి భర్త చితికి ఆమె నిప్పు పెట్టడం జరిగింది. అంటే ఆనాటి కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేటటువంటివి. అదేవిధంగా ఆమెకు పిల్లలు లేకున్నా ఒక బ్రాహ్మణుని యొక్క పిల్లగాన్ని తెచ్చి పెంచుకోవడం జరిగింది. తర్వాత ఆమె మన దేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె ఎంతో ప్రఖ్యాతిగాంచింది. స్త్రీలు తప్పక చదువుకోవాలి అనేటటువంటి ఆశయం కలిగినటువంటిది ఆమె. అదేవిధంగా ఆమె భర్త ఆమెకు మొదటి గురువు. ఆమె భర్తనే ఆమెకు చదువు నేర్పించడం జరిగింది. తన భర్తతో కలిసి 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భర్త మంచిగా చదువుకున్నాడు కాబట్టి మరి భార్యను కూడా చదివించాలనేటటువంటి ఉద్దేశం ఆయనకు మొదటి నుంచి కూడా ఉంది. అంటే ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకుంటేనే
సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశం కలిగినటువంటి వాడు జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఆ కాలంలో మరి ఒక పాఠశాలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క పాఠశాలకు ఒక పంతులమ్మను ఏర్పాటు చేయడం. అదేవిధంగా అప్పుడు టీచర్ రాకపోతే ఏం చేస్తారంటే జ్యోతిరావు పూలే వెళ్ళి, నీకు ఎలాగైనా కూడా నేను చదువు నేర్పించాను కదా, నీవు వచ్చి పాఠశాలకు వచ్చి పిల్లలకు చదువును నేర్పించమని ఆమె యొక్క భర్త ఆమెను కోరడం జరుగుతుంది. అంటే ఆనాటి కాలంలో ఆడవాళ్ళు బయటికి వెళ్తే చాలా తక్కువగా చూసేటటువంటి వాళ్ళు. అదేవిధంగా ఆమె భర్త చెప్పినట్టుగా భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ అదేవిధంగా పాఠశాలకు వెళ్తుంది పిల్లలకు పాఠాలు చెప్పడానికి. అలా వెళ్ళినప్పుడు చాలామంది ఆమెను చూసి ఈసడించుకుంటారు. అంటే ఈమె ఏంది పాఠశాలకు వెళ్తుంది పిల్లలకు పాఠాలు చెప్పడానికని ఆమెకు పడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆమెను చూసి ఈసడించుకోవడం జరుగుతుంది. అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఆ కాలంలో అలా భావించేటటువంటి వాళ్ళు. దానికి కారణం ఏంటంటే మూఢనమ్మకాలు. అంటే చదువు లేకపోవడమే ముఖ్య కారణం. చదువు ఉంటేనే ప్రతి ఒక్క మనిషికి కానీ విలువ అనేటటువంటిది కలుగుతుంది. అయితే అదేవిధంగా ఎవరు ఎంత ఈసడించుకున్నా, ఎవరు ఎంత బాధ పెట్టినా కూడా ఆమె పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ యొక్క పిల్లలకు చదువు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఏమన్నా సరే నేను చదువుకున్నా కాబట్టి నాతో పాటు అందరూ చదువుకోవాలని ఆమె ఉద్దేశం, ఆమె యొక్క పట్టుదల కూడా. అదేవిధంగా ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు చదువుకుంటే సమాజంలో మంచి మార్పు వస్తుంది. అంటే ఆడపిల్లలు చదువుకుంటే మన యొక్క సమాజం కానీ దేశం కానీ కుటుంబం కానీ మంచిగా ఉంటుంది అనేటటువంటి భావన ఆమె లోపల ఉంటుంది. అందుకొరకు మహిళలు తప్పక చదువుకోవాలి. స్త్రీలకు చదువు అనేటటువంటిది చాలా ముఖ్యం. చదువుకోకపోతే మనం ఎందుకు పనికిరాం అనేటటువంటిది. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు. అంటే ఆడపిల్లలు చదువుకుంటున్నట్లయితే మరియు ఇంటికి వెలుగు లాంటిది ఆడమనిషి. అదేవిధంగా ఆడపిల్ల చదువుకున్నట్లయితేనే సమాజం, ఇల్లు అనేటటువంటిది మంచిగా ఉంటుంది అనేటటువంటిది ఆమె యొక్క భావన. అయితే ఆమె ఎన్నో యొక్క అవమానాలను ఎదుర్కొని మహిళల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించింది. అంటే ఏమన్నా సరే అని చెప్పి ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పాఠశాలను స్త్రీల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే ఈమెనే. అదేవిధంగా ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలి. అంటే బాలికలు అనేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా చదువుకోవాలి. చదువుకున్నట్లయితే ఎవరు ఏమి చేయలేరు. చదువు అనేటటువంటిది మనకు ఒక ఆయుధం. చదువు లేకపోతేనే మనల్ని తక్కువ చూస్తారు, కానీ చదువు ఉంటే మనల్ని ఎవరు తక్కువగా చూడరు. ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి. సమాజంలో మంచి మార్పును తీసుకురావాలి. అంటే ఈరోజు మనం కోట్ల డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బు అనేటటువంటిది శాశ్వతం కాదు. చదువు అనేటటువంటిది ఉంటే మనం ఎక్కడైనా కూడా వెళ్ళి బతకగలం అనేటటువంటిది ఆమె యొక్క పట్టుదలతో అందరూ చదువుకోవాలి అనేటటువంటిది ఆమె యొక్క పట్టుదల. అదేవిధంగా బాలికలకు చదువు తప్పనిసరి. బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలి. చదువు లేకపోతే ఈ లోకంలో మనల్ని గెలవనియరు. అందుకోసం ఆడపిల్లలు తప్పనిసరిగా చదవాలి. చదివే మనకు ముఖ్య ఆధారం అని తెలిపింది. సమానత్వం గురించి పిల్లలకు మంచిని బోధించాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలన్నా మరి మనకు చదువు అనేటటువంటిది చాలా అవసరం. మనల్ని గౌరవించాలన్నా చదువు అవసరం. అంటే ఒక కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు మంచిగా చదువుకుంటే మళ్ళీ మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా గౌరవిస్తారు.
అదేవిధంగా సమాజంలో మనం ఉద్యోగాలకు వెళ్తే మరియు ఆడపిల్లలతో మంచిగా చదువుకుంటే మగపిల్లలతో సమానంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటటువంటిది ఆమె యొక్క ఉద్దేశం. అంటే చదువుకుంటే మనం ఎలాగైనా బ్రతకగలుగుతాం. చదువు లేకపోతే మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు. అదేవిధంగా ఆమె ధైర్యం ఉన్నటువంటి మహిళ. అంటే ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటిది. ఆ విధంగా ముందుకు వెళ్ళి సమాజంలో ఒక మంచి మార్పును తీసుకొని వచ్చారు. సావిత్రిబాయి పూలే మన అందరికి కూడా ఆదర్శం. అదేవిధంగా ఆమె నుండి చూసి మనం నేర్చుకోవాలి. ఆమె గొప్ప మహాలక్ష్మి, గొప్ప దేవతగా మనం భావించాలి. అదేవిధంగా ఎక్కడో పల్లెటూరులో పుట్టినటువంటి ఆమె, చదువురాని ఆమె చిన్నప్పటి నుంచి కూడా చిలిపి చేష్టలతో ఆడుకునేటటువంటి వయసులో వాళ్ళ యొక్క అమ్మా నాన్నలతో ఉండేటటువంటిది. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత తమ యొక్క భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆమెకు చదువును నేర్పించారు. అంటే ఆయన కూడా గొప్ప మహానుభావుడు, ఆదర్శ పురుషుడు. ఎందుకంటే మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా చదువుకోవాలి. చదువుకుంటే సమాజంలో మంచి మార్పు వస్తుంది అనేటటువంటిది అతని యొక్క భావన. అంటే పూర్వకాలంలో మరియు ఆడపిల్లలను ఎక్కడ బయటికి వెళ్ళనిచ్చేటటువంటి వాళ్ళు కారు. అంటే బయటికి వెళ్తే మరి చెడిపోతారేమో, లేకపోతే అట్లా అనుమానాలు. ఎందుకంటే చదువు లేకపోవడం వల్లే ఈ అనుమానాలు వస్తాయి. అందుకోసం ఆడపిల్లలకు చదువులు ఎందుకు అని చెప్పి జ్యోతిరావు పూలే యొక్క తండ్రి వాళ్ళు అన్నా కూడా, లేదు ఆడపిల్ల తప్పనిసరిగా చదువుకోవాలి. ఆడపిల్ల ఉంటేనే కుటుంబానికి కానీ అదేవిధంగా సమాజానికి కానీ దేశానికి కానీ ముఖ్యం. ఆడపిల్లలే ఈనాటి కాలంలో మంచిగా చదువుకోవాలని చెప్పి భార్యను చదివించాడు. ఆమె కూడా చదువుకొని ఊరుకోలే, 10 మందికి సహాయం చేసింది, 10 మందిని ఆదరించింది, పాఠశాలలు నిర్మించింది. నాతో పాటు నేను ఏ విధంగా అయితే కష్టపడ్డానో ఆ విధంగా ఎవరు కష్టపడొద్దని చెప్పి పాఠశాలలను నిర్మించి అందరికి కూడా చదువు వచ్చేటట్లు చేశాను. అంటే అంత గొప్ప ఆదర్శ మహిళ ఈమె సావిత్రిబాయి పూలే గారు. అందుకోసం ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలి.